హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంక స్టోరీలోకి వెళ్తే శ్రీతన్ చైత్ర కోసం చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఆనంది శ్రీతన్ దగ్గరికి వచ్చి, నువ్విలా బాధపడుతూ ఉంటే ఎలా? ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. కాస్త ఓపిక పట్టు. ఆంటీ సమస్య ఏంటో తీరిపోయాక నీ గురించి చైత్ర గురించి ఆలోచిద్దాం అని ఆనంది అంటుంది. కన్ని శ్రీతన్ చైత్రని ఒక్కసారైనా చూడాలి అంటాడు. నువ్వే ఇక్కడిలా ఉంటే అక్కడ చైత్ర పరిస్థితి ఏంటో అని ఆనంది అంటుంది. అక్క, ఎలాగైనా ఒక్కసారి చైత్రని చూడాలి అంటాడు. సరే అని ఇంకా ఆనంది శ్రీతని తీసుకుని చైత్ర దగ్గరికి వస్తుంది. చైత్ర జ్వరం వస్తూ ఉంటుంది. పూర్ణిమ చైత్రాని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఉంటుంది. అప్పుడే అక్కడికి ఆనంది శ్రీతన్ వస్తారు. పూర్ణిమ శ్రీతన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యి ఆనంది వైపు కోపంగా చూస్తుంది. అమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినండి అని ఆనంది చెప్తూ ఉంటే, ఆ అబ్బాయిని ఎందుకు తీసుకుని వచ్చావిక్కడికి? చూడు నా కూతురు పరిస్థితి ఎలా ఉందో, ఉదయం నుంచి జ్వరం లేకుండా పడుకుని ఉంది అని పూర్ణిమ చెప్పుతూ ఉంటే, ఏంటి చైత్రకి జ్వరం వచ్చిందా అని లోపలికి పరుగుల వస్తాడు శ్రీతన్. ఆగు, నా కూతురు దగ్గరికి వెళ్ళొద్దు అని పూర్ణిమ అంటూ ఉండంగానే శ్రీతన్ చైత్ర దగ్గర కూర్చొని, చైత్ర చైత్ర అని లేపుతాడు. ఇంకా చైత్ర శ్రీతన్ని చూసి శ్రీతన్ అంటూ హగ్ చేసుకుంటుంది. ఇది చూసిన పూర్ణిమ ఒక్కసారిగా షాకయ్యి, నా కూతుర్ని వదులు, నా కూతుర్ని వదులు అంటూ శ్రీతన్ని లాగుతుంది. నీకు చేతులెత్తి మరీ చెప్పాను, మమ్మల్ని బ్రతకనివ్వవా అని గట్టిగా అరుస్తుంది. ఆవేశపడిపోతుంది. దాంతో పూర్ణిమకి కళ్ళు తిరుగుతాయి. అమ్మా అంటూ పూర్ణిమని అక్కడ చైర్లో కూర్చోబెడతారు ఆనంది చైత్ర. పూర్ణిమకి మంచినీళ్లు ఇచ్చి, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది ఆనంది. బాని ఉంది అని చెబుతుంది పూర్ణిమ. హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఆనంది అంటే, వద్దు అంటుంది. నేనెక్కడికి రాను అంటుంది. మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదండి, మీకు టెస్టులు చేయిస్తే మంచిది అంటుంది. నాకు ఏ టెస్టులూ అవసరం లేదమ్మా. నా బాధ, నా భయం నా కూతురి భవిష్యత్తు గురించే. నేను చెప్పాను కదా, ఈ అబ్బాయి నా కూతుర్ని కలవడానికి రాకూడదని. ఎందుకమ్మా తీసుకొని వచ్చావ్ అని అడుగుతుంది పూర్ణిమ. వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటో మీరే చూస్తున్నారు కదా, వేరే దారిలేక తీసుకొని వచ్చిన, లేదంటే వీళ్ళు ఏమైపోతారో అని భయమేసింది అని చెప్పుతుంది ఆనంది. ఈ అబ్బాయి మా జీవితంలోకి రాకపోకుండా ఉండి ఉంటే మేం ప్రశాంతంగానైనా ఉండేవాళ్లము. మాకు ఉన్న సమస్యలు చాలదన్నట్టు ఇదో కొత్త సమస్య అని పూర్ణిమ అంటుంది. ఆంటీ, నా వల్ల మీకు ఏ సమస్య రాదు అని శ్రీతన్ చెబుతూ ఉంటే, ఇంకా ఏం రావాలి? సరదాగా సంతోషంగా ఉండే నా కూతురు పిచ్చిదాన్లా తయారైంది చూడు, ఎలా ఉందో. దీనికి కారణం నువ్వే కదా. ఎందుకయ్యా మాలాంటివాళ్ల జీవితాలతో ఆడుకుంటారు అని పూర్ణిమ ఆవేశంగా గట్టిగా చెబుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా ఆనంది చూడలేక, శ్రీతన్, నువ్వు బయటికి వెళ్ళు అంటుంది. చూడండి ఆంటీ, నేను చైత్ర ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం, కలిసి బ్రతుకుతాం. మీరు దూరం చేస్తే మేం చచ్చిపోము, కాని బ్రతికినంతకాలం ఒకరికోసం ఒకరం బ్రతుకుతాం. నేను మీ అమ్మాయిని ప్రేమించింది మీరు వదిలేయమని చెప్పగానే సరే ఆంటీ అని వెళ్ళిపోలేను. తను నా మనిషి, ఎప్పటికైనా నా మనసే అని చైత్రాన్ని దగ్గరికి తీసుకుని చెప్పుతాడు శ్రీతన్. ఇంకా ఆనంది చెప్పుతుంది, శ్రీతన్, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని. శ్రీతన్ బయటికి వెళ్ళిపోతాడు. శ్రీతన్ చాలా మంచివాడండి, ఏ చెడ్డాలవాట్లు లేవు తనకి. చైత్ర నచ్చింది, ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీకీరోజు సమస్యలు ఉండొచ్చు, కాని కాలం ఎప్పుడూ ఇలాగే ఉండదు కదా, ముందుకి పోతా ఉంటాది. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీ జీవితాల్లోంచి వెళ్ళిపోయిన రోజైనా మీరు మీ కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అప్పుడైనా తనకి ఒక తోడు చూస్తారు. ఎలాంటివాడు రావాలనుకుంటారు? ఓ నమ్మకాన్ని కలిగించేవాడు, మధ్యలోని వదిలేసి పోనివాడు. శ్రీతన్ అలాంటివాడే. ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాడు అంటే బ్రతికినంతకాలం ఆ చెయ్యి వదలడు. కాని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అలాగని మీరు మీ ప్రాబ్లం ఏంటో చెప్పకుండా నేను మీకు ఎట్లా హెల్ప్ చేయగలను అని అంటుంది ఆనంది. మీ ఇంట్లో మా గురించి ఏమైనా చెప్పావా అమ్మా అని పూర్ణిమ అడుగుతుంది. లేదండి అంటుంది. ఎవరైనా నిన్నడిగారా అని అడుగుతుంది పూర్ణిమ. అడిగారు, చెప్పలేదు అని అంటుంది ఆనంది. నువ్వొక ఆడదానివి కాబట్టి, సొసైటీలో గౌరవంగా బ్రతకాలని మనిషివి కాబట్టి, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి ఉంటావు. ఏ మర్యాద లేని, ఏ ఆధాన లేని ఒంటరి ఆడదానికి, పైగా కూతురు ఉండి భర్తలేని నాలాంటి ఆడదానికి బ్రతుకు అనేది పోరాటమే. నా జీవితంలో నేను ఇంకా సాధించేది ఏమీ లేదు. నేను ఆలోచించేది నా కూతురి గురించి. మరొకసారి ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకొని రావద్దు అని ఆనందికి దండం పెడుతుంది పూర్ణిమ. అలాగేనండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. చైత్ర, నువ్విలా బాధపడుతూ జ్వరం తెచ్చుకుంటే ఎలా చెప్పు? అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి అని ఆనంది చెబితే, అలాగే మేడం అంటుంది చైత్ర. ఆరోగ్యం జాగ్రత్త, టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తాను అని ఆనంది చెబుతూ ఉంటే, నువ్వు రావద్దమ్మా, ఏదైనా అవసరముంటే నేనే నీకు కాల్ చేస్తాను అని పూర్ణిమ చెబుతుంది. అలాగేనమ్మా అంటూ ఆనంది బయటికి వచ్చి, శ్రీతన్, వెళ్దాం పదరా అంటుంది. అక్క, ఆంటీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉంది అని అంటాడు శ్రీతన్. ఆవిడ కూడా భయంలోనే ఆ మాట అనిందిరా. చైత్ర నీకు దూరం కాదు, పద అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆనంది శ్రీతన్. ఇంక పూర్ణిమ, నువ్వు పడుకో, నేను మార్కెట్ దాకా వెళ్ళి వస్తాను అంటుంది. వద్దమ్మా అని చైత్ర అంటే,
నాకిప్పుడు బాగానే ఉంది. నాది నీరసం కాదు. ఏం జరుగుతుందో అన్న భయం. నువ్వు పడుకో, నేను వెళ్ళొస్తాను. ఇదిగో, నువ్వు బయటికి రావద్దు. నేను బయట తలుపుకి గడియ పెట్టి వెళ్తాను, ఓకేనా అని చెప్పి వెళ్ళిపోతుంది పూర్ణిమ. ఇంక సీను బండి తుడుచుకుంటూ ఉంటాడు. అమ్మాడి శ్రీతనక్కడికి పోయినారో లేదో, ఈ పొద్దు ప్రేమించిన పూరని శ్రీతనికి చూపించకపోతే ఆగమాగం చేస్తాడు. కాని ఎవర్నీ తీసుకొనిరాను, ఎవరికి చూపించను అని అమ్మాడి మాట ఇచ్చింది కదా. అయిన వాళ్ల తానికి పోతున్నాము అని జీవనికి చిలకమ్మకి ఎట్లెరుకయింది? చిలకమ్మ చెప్పి ఉంటుందా అని అనుకుంటూ ఉంటాడు. ఇంక అలేఖ్య వస్తుంది. సీను అనుకుంటూ, ఏం చిలకమ్మా అని అడుగుతాడు. టీ తీసుకో అని చెప్పుతుంది. టీనెవరు పెట్టిండ్రు అని అడుగుతాడు సీను. అవును, నేనే పెట్టినా అని అలేఖ్య చెప్పుతూ ఉంటే ఎవరికోసమని ఆశ్చర్యపోతాడు సీను. నీకోసమే అంటుంది. నువ్వు నాకోసం చాయ్ పెట్టినవా? ఈరోజు తేదీని నా ఒంటిమీద పచ్చబొట్టు పొడిపించుకోవాలి అని సీను చెప్పుతుంటే ఎందుకు అని అడుగుతుంది. మన పెళ్లైన సంధి ఏనాడైనా నువ్వు నీ చేత్తో నాకు బువ్వ పెట్టినవా? లేదు. కాస్తంత గంజి ఇచ్చావా? లేదు. నా అంగిలు ఉతికినవా? లేదు. నాకు పక్క వేసినవా? లేదు. నా పేరు నీంటిది? నీకు మస్తు చిరాకు. చివరికి బువ్వ కూడా పెట్టేదానివి కాదు. గసివంటిది నాకోసం చాయ్ పెట్టి తీసుకొచ్చావంటే ఈ పొద్దు ఎంత మంచిది. మళ్ళీ ఇసువంటి పొద్దు జీవితకాలం యాదికి ఉండాలి అంటే గుర్తు ఒంటిముద ఉండాలి అని సీను చెప్పుతాడు. నువ్వు పచ్చబొట్లు పొడిపించుకుంటే ఇకనుంచి నీ ఒల్లంత పచ్చబొట్లే ఉంటాయి అని అలేఖ్య చెప్పుతే సీను ఆశ్చర్యపోయి, నువ్వు ఈ మాట అంటుంటే గుండె డిలిగింతలు పెడుతున్నట్టు ఉంది అంటాడు. నువ్వు నాకోసం చాలా కష్టపడ్డావు కదా, మరి నేను నీకోసం ఆలోచించాలి కదా అని అలేఖ్య చెప్పుతూ ఉంటే, ఇవాళ ఇంత ముద్దుగా మాట్లాడుతున్నవేంది చిలకమ్మా అంటాడు. ముందు నువ్వు టీ తాగు అని ఇచ్చి, ఎలా ఉంది అని అడుగుతుంది. అబ్బా, గిది మా రాము పానకం లెక్క ఉంది అని చెపుతాడు. ఆ, అంత తీయగా ఉందా అని అడుగుతుంది. అంత మధురంగా ఉంది అని చెబుతున్నాను అని అంటాడు. ఇంకా అలేఖ్య తన కన్నింగ్తో సీను అని పిలుస్తుంది. ఏంటి చిలకమ్మా అంటాడు. ఆనంది గురించి నిన్నొకటి అడగాలి అంటుంది. ఏంటది అడుగుతాడు. ఆ ఆనంది ఏం చేస్తుంది అని అడుగుతుంది. ఏం చేస్తది? ఆఫీస్లో పనిలేలు కాబట్టి ఇంట్లో ఉంటది అని చెప్పుతాడు సీను. ఇంట్లో లేదని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళిందో చెప్పుతావా అని అడుగుతుంది. నాకు చాయ్ ఇచ్చి బిస్కెటేస్తా చెప్పుతా అని మనసులో అనుకుంటాడు సీను. చెప్పు సీను అంటూ ఉంటుంది. ఒకరి గురించి మనకెందుకు చిలకమ్మ? మనం ఎప్పుడైతే పక్కన వాళ్ళ గురించి సూచయిస్తామో అప్పుడే మన బ్రతుకులు గలీజైపోతాయి. నువ్వు నాకు చాయ్ ఎందుకు పోసావు? నాకిప్పుడు సమజైంది. నేను నీకు చెప్పిన మాట నువ్వు నీ దోస్టుకి చెప్పుకో అని టీ గ్లాస్ని అలేఖ్య చేతిలో పెట్టి సీను బండిమీద బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అలేఖ్య ఇలా అనుకుంటుంది. వీడు బండసీను కాదు, తెలివైన సీను. మాయమాటలకి పడేరకం కాదు. ఆనంది ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ఎలా అని అనుకుంటుంది. ఇంక సునంద పార్లో వెళ్తూ ఉంటుంది. పద్మమ్మ సింహాద్రి వచ్చి, ఆనంది ఆదిత్యకి రేపు మంచి రోజు అని ముహూర్తం పెట్టించినాము. రేపు రాత్రికి ఈ కార్యక్రమం జరిపించమని పూజారిగారు చెప్పినారు అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఓ అత్తగారిగా ఆనందికి జీవితంలో మరిచిపోలేని ఒక బహుమతి ఇవ్వాలి అని అనుకుంటూ ఉండగా సడన్గా కారు ఆపేస్తాడు డ్రైవర్. ఏమైంది అని అడుగుతుంది. 1 మినిట్ మేడం, చూస్తాను అని కారు దిగుతాడు డ్రైవర్. ఇంక సునంద కారు దిగుతుంది. బయలుదేరే ముందే అన్నీ చూసుకోవాలి కదా అని డ్రైవర్తో అంటుంది. సారీ మేడం, 5 మినిట్స్లో అయిపోతుంది అని చెప్పుతాడు. శుభమా అని షాపింగ్కి వెళ్తుంటే కారు ఆగిపోవడమేంటి? దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అటువైపే పూర్ణిమ మార్కెట్కి వెళ్ళి కూరగాయల సంచితో వెళుతూ ఉంటుంది. ఇంక ఫోన్ మాట్లాడుతున్న సునంద పూర్ణిమని చూసి షాకవుతుంది. తర్వాత పూర్ణిమ వెనుకే పరుగున వస్తుంది. పూర్ణిమ అని పిలుస్తుంది. పూర్ణిమ సునందని చూసి చాలా భయపడిపోతుంది. పూర్ణిమ ఎదురుగా నిలబడుతుంది సునంద. ఎలా ఉన్నావు? బాగున్నావా? మరి ఆయన నీకు ఫోన్ చేస్తూ ఉన్నారా? కలవడానికైతే రారులీ. పాపం ఇంట్లో నుంచి అడుగు కూడా బయటికి పెట్టడం లేదు. నీకు బాగా ఇబ్బందిగా ఉన్నట్టుంది. పోని మా ఇంటికి వస్తావా అని సునంద అడుగుతూ ఉంటే, అక్క అంటుంది పూర్ణిమ. అక్క అనగానే సునంద పూర్ణిమని చంపకేసి కొడుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని? ఎందుకు నన్ను చూసి భయపడుతున్నట్టు నటిస్తున్నావు? ఊరు వదిలిపోవే అన్నాను. సరే అన్నావు. తల ఊపి తప్పించుకున్నావు. మళ్ళీ చెయ్యాల్సిందంతా చేస్తున్నావు. అందుకే నేను చెయ్యాల్సింది చేస్తాను. నీ గురించి నా పిల్లలకి తెలిసేలోపు, నా ప్రపంచానికి తెలిసేలోపు నువ్వు చావాలి అని సునంద అంటూ ఉంటే, ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటుంది పూర్ణిమ. ఇంతకుముందు ఇలాగే అన్నావు, కాని పోలేదు. నువ్వు పోవే, నేనే పంపించాలి అని సునంద అంటూ ఉంటే, ఒక్కసారి నేను చెప్పేది వినండి. మీరు చెప్పిన తర్వాత నేను ఊరు వదిలి వెళ్ళిపోవాలి అనుకున్నాను. నేను ఆ రోజు లగేజీ సర్దుకొని బయలుదేరాను. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను అని చెప్పుతుంది. ఏ, తమరి ప్రియుడు ఫోన్ చేసి వెళ్ళొద్దు అని ప్రాధేయపడ్డా? నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఆ సునందకి తెలియకుండా ఎక్కడో ఒకచోట మనం కలుద్దాము. ఇన్నాళ్లనుంచి దాన్ని మోసం చేసినాం కదా, ఇక మీదట కూడా మోసం చేద్దాము అని చెప్పారా అని సునంద అంటే,
నాతో ఎవరు ఏమీ చెప్పలేదు అని పూర్ణిమ అంటే, మరి ఎందుకు ఊరు వదిలిపోలేదు అని అడుగుతుంది. మా అదృష్టం బాగోలేదు. దొంగతనం కేసు నెత్తినపడి స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. ఎవరి దయవలలో బయటికి వచ్చాము అని పూర్ణిమ చెప్పుతూ ఉంటే, కట్టుకథలు చెప్పాలంటే నీ తర్వాత నీ ప్రియుడి తర్వాతేనే. నువ్వు చెప్పేది ఏదీ నేను నమ్మను అని సునంద అంటే, లేదండి, నిజంగానే దొంగతనం కేసు మా మీద పడింది. పోలీస్ స్టేషన్లో అప్పగించారు. కేసు బుక్కు చేశారు. ఆ కేసు ముగిసేదాకా నేను ఈ ఊర్లోనే ఉండాలి అని చెప్పుతుంది. పక్కవాళ్లవి లాక్కోవడం నీకు మొదటినుంచీ అలవాటే కదా అని సునంద అంటే, నేను ఏ దొంగతనం చెయ్యలేదు అని పూర్ణిమ చెప్పుతుంది. దొంగబుద్ధి ఉన్నదానివి, నువ్వు ఏ దొంగతనం చెయ్యలేదంటే ఎవరు నమ్ముతారు అని సునంద అంటే, కేసు పోగానే ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇంతకు ముందు ఉన్న ఇల్లు కూడా మారిపోయాము. వేరే ఇంటికి వెళ్ళిపోయాము అని పూర్ణిమ చెప్పుతూ ఉంటే, మా అడ్రస్ గురించి మా ఆయనకు చెప్పావా అని అడుగుతుంది. ఎవరికీ తెలియదు అని పూర్ణిమ అంటుంది. మళ్ళీ మిమ్మల్ని నమ్మను. ఎందుకు అంటే నమ్మకమన్నది చాలా విలువైనది. దాన్ని నీలాంటి వాళ్ల దగ్గర పోగొట్టుకోదలుచుకోలేదు. నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు లేని ఆడదానివైతే మళ్ళీ ఇక్కడికి రావే. వచ్చావు అంటే భర్తని నాకు దూరం చెయ్యడానికే కదా. గతంలో నా భర్త నీతో చేసిన సంసారానికి నేను డబ్బులతో ఖరీఫ్ కట్టాను, నిన్ను వెళ్ళగొట్టాను. ఆ కోపం నీలో అలాగే ఉంది. నామీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఇక్కడికొచ్చావు. నీతో నా భర్తకి రెండో పెళ్ళయింది అని అందరికీ తెలిసేలా చేస్తావు. దాంతో నా పరువు పోతుంది. నేను నీలా పరువు వదిలేసి బజారుకెక్కలేను. కాబట్టి బాధతో ప్రాణాలు తీసుకోవడమో మతిపోయి తిరగడమో చేస్తాను. ఆ తర్వాత నువ్వు నా భర్తతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని సునంద అంటుంది. నేను అలాంటిదాన్ని కాదు అని పూర్ణిమ చెబుతూ ఉంటే, ఇప్పుడు ట్రెండ్ ఇదే పూర్ణిమ. ఆల్రెడీ పెళ్ళై పిన్నలు ఉంటారు. సడన్గా ఒకతి వాళ్ళ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. పెళ్ళాన్ని వదిలేసి దాంతో తిరుగుతాడు. అది ఎలాగో బరితెగించిన ఆడది కాబట్టి ఈ దరిద్రానికి ప్రేమ అని పేరు పెడతారు. నిజాయితీగా బ్రతికే నాలాంటి వాళ్లు మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటే ఈ సిగ్గులేని అక్రమ సంబంధాలన్నీ ప్రపంచానికి సందేశాలిస్తూ ఉంటాయి. ఎవరి విషయంలో ఏం జరిగినా నేను పట్టించుకోను. కాని నా జోలికి వచ్చినా, నా ఫ్యామిలీ జోలికి వచ్చినా నిన్ను వదిలిపెట్టను అని గంభీరంగా చెప్తుంది సునంద. నా మాట నమ్మండి. కేసులో ఇరుక్కున్నాం. బెయిల్ మీద బయట తిరుగుతున్నాము. కేసు పూర్తవ్వగానే ఊరు వదిలి వెళ్ళిపోతాము. నన్ను నమ్మండి అంటూ సునందకి దండం పెడుతూ ఏడుస్తుంది పూర్ణిమ. ఎప్పటికి పూర్తవుతుంది అని అడుగుతుంది సునంద. ఒక 2-3 రోజుల్లో పూర్తయిపోతుంది అని చెప్తుంది పూర్ణిమ. సరే, నీకు వారం రోజులు టైమిస్తున్నాను. ఆ తరువాత నువ్వు కనబడితే నా కారు రోడ్డు మీద నుంచి కాదు, నీ మీద నుంచి వెళుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో అని కోపంగా గంభీరంగా చెప్పి సునంద వెళ్ళిపోతుంది. నాకు బెయిలిచ్చింది నీ కోడలే అని తెలియదు అనుకుంటాను. తెలిస్తే ఇంకెక మాట్లాడుతుందో. కేసు పూర్తవగానే ఊరు వదిలిపోవాలి, లేదంటే సునంద అక్క మమ్మల్ని బ్రతకనివ్వదు అని ఏడుస్తుంది పూర్ణిమ. ఇంకా ఆదిత్య బయట గార్డెన్లో చాలా నవ్వుకుంటూ సంతోషపడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆనంది వస్తుంది. ఆదిత్యగారు, ఏంటండి మస్తు ఖుషిగా అవ్వరో అని అడుగుతుంది. అవునానంది, ఇది మాటల్లో చెప్పలేను అని అంటాడు. చెప్పుకుంటే నాకెలా తెలుస్తుంది అని అంటుంది. అయితే చెప్తాను విను. నేను 5th క్లాస్ చదివేటప్పుడు క్లాస్ 2nd వచ్చానని నాకు చిన్న ప్రైజ్ ఇచ్చారు. అది చూసి మా అమ్మ చాలా హ్యాపీగా ఫీలైంది. నేనేదైనా సాధిస్తే మా అమ్మ అంతగా ఫీలవుతుందని ఫస్ట్ టైం తెలిసింది. మా అమ్మ మొహంలో అలాంటి ఆనందం చూడ్డానికి నేను ప్రతిసారీ గెలుస్తూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ అంతా ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళాలి అనుకున్నాను. బట్ నేను వెళ్లడం మా అమ్మకిష్టం లేదు. ఆ విషయం నాకు చెప్పలేదు. నాన్నతో చెప్పింది, అది నేను విన్నాను. నేను అబ్రాడ్కి వెళ్ళాలి అనుకోవడం లేదు, ఇక్కడే ఉండి చదువుకుంటానని చెప్పాను. అంతే, మా అమ్మ ఇంకా హ్యాపీగా ఫీలైంది. అలాంటి నవ్వులు తనకి లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకున్నానానంది. అందుకే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే అమ్మ దగ్గరే అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు అమ్మతో మరింత దగ్గరగా ఉండే అవకాశం దొరికింది. ఎప్పుడూ మా అమ్మకి నీకేం కావాలి అని అడిగేవాణ్ణి. ఏనాడు ఏం కావాలి అని చెప్పలేదు ఆనంది. కాని మొదటిసారి మా అమ్మ తనకేం కావాలో నాకు చెప్పింది అని చెప్తూంటే, ఏం చెప్పింది అని అడుగుతుంది ఆనంది. ఇప్పటివరకు నా జీవితంలో చాలా చూశాను. నేను చూడాలనుకుంటున్నది, కోరుకుంటున్నది ఒకటే అని చెప్పిందానంది అని ఆదిత్య చెప్తూంటే, ఏంటండి అది అని అడుగుతుంది. ఇంకా ఆదిత్య సిగ్గుపడుతూ, మన పిల్లల్ని అనంది. అవునానంది, మన ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టించారు. అన్న దగ్గర్నుంచి అమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఆవిడి కోరిక వీలైనంత త్వరగా మనమే తీర్చాలు అని చెప్తాడు. అది ఎట్లనో తీర్తదిలేండి. ఇంతకీ మీకు అమ్మాయి అంటే ఇష్టమా, అబ్బాయి అంటే ఇష్టమా అని అడుగుతుంది. నాకు అమ్మాయి అంటే ఇష్టమని చెప్తాడు. ఎందుకు అంటుంది. నా నాన్నకి చెల్లెల్లేరు, నాకు చెల్లెల్లేరు. ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు అని అప్పుడప్పుడు మా అమ్మ అంటూ ఉండేది.
ఆ సందడి ఎలా ఉంటుందో చూడ్డానికైనా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే బావుండు అనుకునేవాణ్ణి. అంతేకాదానంది, అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నీలాంటి ఒక అందమైన ఆడపిల్లని కాని మా అమ్మ చేతిలో పెట్టేస్తే హ్యాపీగా ఫీలవుతుంది అని చెప్తాడు. మీతో గిట్లా మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ జరిగిపోతున్నట్టే అనిపిస్తున్నాయిలేండి అని అంటుంది. అన్నీ జరగాలి అంటాడు. జరుగుతాయి ఆదిత్యగారు అంటుంది. అన్నీ జరగాలి అనింది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అమ్మ బాధపడే పని మనం ఎప్పుడూ చేయకూడదు. ఒక భర్తగా నీ నుండి కోరుకునేది ఇదే అంటాడు ఆదిత్య. ఇంక సునంద కోపంగా ఇంటికి వస్తుంది. ఛ! పూర్ణిమని పోలీస్ స్టేషన్ నుంచి బెయిలిచ్చి తీసుకొచ్చింది ఈయనే అయ్యుంటాడు. ముందు ఈయన సంగతి తేలుస్తాను అంటూ వేలబోతుంటే ఫోన్ రింగ్ అవుతుంది. కొత్తగా ఈ నంబర్ ఎవరిది అని లిఫ్ట్ చేస్తుంది సునంద. సునందగారేనండి మాట్లాడేది అని అడుగుతుంది ఎస్ఐ. అవును, మీరెవరు అని అడుగుతుంది సునంద. టూటౌన్ ఎస్ఐ ఝాన్సీని మాట్లాడుతున్నాను అని చెప్తుంది. చెప్పండి, మీరు నాకెందుకు ఫోన్ చేశారో అని అడుగుతోంది సునంద. ఓ దొంగతనం కేసులో మేము అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆనంద్ గారు బెయిలిపించారు అని ఎస్ఐ చెబుతుంటే సునంద పూర్ణిమ చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటుంది. నా కేసు తొందరలోనే కోర్టుకి వెళ్లే అవకాశం ఉంది మేడం. ఒకసారి దాని గురించి ఆనంది మేడంతో మాట్లాడాలి అని చెప్తుంది ఎస్ఐ. మా కోడలు బెయిలిపించిన పర్సన్ పేరేంటి అని అడుగుతుంది సునంద. పూర్ణిమ మేడం అని ఎస్ఐ చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఒకసారి మేడం గారితో చెప్పండి మేడం అని ఎస్ఐ చెబుతుంది. అలాగే అని ఫోన్ పెట్టేస్తుంది సునంద. ఆనంది పూర్ణిమకి బెయిలిపించి తీసుకురావడమేంటి? పూర్ణిమ ఎవరు? ఆనందికి తెలుసా? అలా తెలిసే ఛాన్స్ లేది. ఒకవేళ తెలిసే బెయిలిపించుంటే ఆ విషయం పూర్ణిమ నాతో చెప్పేది కదా. పూర్ణిమ నాతో ఎందుకు చెప్పలేదు అని అనుకుంటుంది సునంద. ఇంక తర్వాత జరగబోయే స్టోరీ ఏంటంటే ఆనంది సునందికి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక మాట్లాడగొచ్చా అంటుంది ఆనంది. ఆఫీస్ వ్యవహారాలు నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని సునంద చెప్తుంది. అత్తయ్యగారు, నేను చెప్పాలనుకున్నది దాని గురించి కాదు. మా జ్యోతిమ్మే నా గురువు. నా గురువు నాకు నీతి నేర్పింది. ఎవరికైనా సహాయం చేస్తాను అని ఆశ కల్పించవద్దు. కల్పించినాము అంటే వాళ్ళు మనమీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పింది అని చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే ఇప్పుడు నాతో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని సునంద అడుగుతుంది. నేను ఆ కేసుని వదులుకోలేను అత్తయ్యగారు అని భయంగా ఆనంది చెప్తూ ఉంటే సునంద కోపంగా ప్లేట్ విసిరి కొడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.